ప్రాణాలైనా అర్పిస్తాం మా భూముల్ని రక్షించుకుంటాం అన్నటువంటి కరేడు రైతులు దిగి వచ్చేసారట. ఇండోసోల్ కంపెనీ, షిర్డీ సాయికి సంబంధించినటువంటి ఇండోసోల్ కంపెనీకి వాస్తవంగా రామాయపట్నం పోర్టు దగ్గరలో ఇచ్చిన భూములు వాళ్ళకి 500 కోట్ల రూపాయలు అక్కడ పరిహారాలు కూడా చెల్లిస్తే అది కాస్త బీపీసీఎల్కి ఇచ్చేసి ఇక్కడ కరేడు దగ్గర తీసుకోమంటే ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళనకి దిగితే, ఎందుకంటే అక్కడ ఈ దాని పేరు ఏమంటారు, ఉలవపాడు మామిడికాయ పండేటటువంటి ప్రాంతంలో ఎకరం వచ్చేటప్పటికి 50-60 లక్షలకి తక్కువ లేదు అక్కడ. అట్లాంటి చోట్ల వీళ్ళు ఇస్తానన్న పరిహారం 12.5 లక్షల రూపాయలు. వాళ్ళు ఉద్యమించారు. అయితే ఇప్పుడు వాళ్ళందరితో కలెక్టర్ గారు మాట్లాడేశారు, ప్రాబ్లం ఏం లేదు, 20 లక్షలకి వాళ్ళు ఒప్పేసుకున్నారట, కరేడు రైతులందరూ ఒప్పేసుకున్నారట. ఇది కలెక్టర్ గారు తాజాగా ప్రకటించారన్నటువంటిది మనం చెప్పట్లేదు, జ్యోతి చెప్తోంది. అయితే సమస్యల్లో ఏంటంటే 50-60 లక్షలు వాల్యూ చేసే భూమిని 20 లక్షలకి ఎందుకు అమ్ముకోవడానికి ఒప్పుకున్నారో అర్థం కాలేదు. వాస్తవంగా యాజ్ ఫర్ నామ్స్ 3 times కాంపెన్సేషన్ రావాలి. అంటే అక్కడ ఒకవేళ రికార్డులో 20 లక్షలు ఉంటే 60 లక్షల పరిహారం రావాలి. రికార్డుల్లో ఎప్పుడన్నా 40 లక్షలకు 50 లక్షలకు ఒక ఎకరం అమ్ముంటే 1.5 కోటి రావాలి. మరి ఎందుకు వదిలేసుకున్నారు అన్నది అర్థం కాలేదు. ఓ పక్కన జగన్ మద్దతు ఇచ్చాడు, రెండో పక్కన అక్కడ ఉన్నటువంటి ఏదో రామచంద్ర యాదవ్ కూడా వెళ్ళి మద్దతు ఇచ్చాడు, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, అయినా ఒప్పుకోవడం ఏంటి అన్నది అర్థం కాలే.